క్షణ మాత్రంలో వసుదాసుని దిశనే మార్చివేశారు కదా. ముందు కథ నీవే నడపాలి నారదా. ఆ పూర్వజన్మ కట్టుకథ చెప్పి నా కుమార్తెను ఎత్తుకుపోయే కుట్రస్వామి ఇది. పూర్వజన్మ ప్రియురాలు అంటూ పిచ్చివాగుడు వాగుతున్న ఇతన్ని బంధించండి. నా పూజలు ఫలించాయి స్వామి. ఇంతకాలం నేను అనుభవించిన వేదన, కష్టం మీ దర్శన భాగ్యం వల్ల పరిహారమయ్యాయి. మీ సాన్నిధ్య సౌభాగ్యం కన్నా వేరే భాగ్యం ఉన్నదా? నేనెంత అదృష్టవంతురాల్ని. అదృష్టం నీది మాత్రమే కాదు, నాది కూడా. మీకన్నా నేనే అదృష్టవంతురాల్ని. ఈ ఫలాన్ని స్వీకరించండి. తీసుకో. మొదట నీవు తినాలి. మొదట మీరే తినవలెను. ముందుగా నీవు తింటేనే నేను తింటాను. ఎందుకీ కన్నీరు? ఈ సంతోషం శాశ్వతంగా ఉండాలని. శ్రీదేవి, నాపై నీకు ఎంతటి ప్రేమ ఉంది. మీకంటేనా? శ్రీదేవి, నేను వెళ్ళిరానా? ఇదేమిటి ఉన్నట్టుండి? ఇది కల కాదు కదా? కల కాదు, నిజమే. ఒక కార్యం నిమిత్తం అత్యవసరంగా నేనిక వెళ్ళి తీరాలి. స్వామి, మీరు వెళ్ళి తీరాలా? నిన్ను వీడి వెళ్ళుటకు నా మనసు ఒప్పుకోవడం లేదు. అయితే ఏం చేయను? వెళ్ళి శీఘ్రమే మరలి వస్తాను. స్వామి, దయచేసి వెళ్ళకండి. మీరు వెళ్ళక తప్పదా? చెప్పానుగా శ్రీదేవి, శీఘ్రమే వస్తాను. స్వామి, మీరు ఫలాలను స్వీకరించనే లేదు. ఒక ఫలమైనా తినండి. శ్రీనివాస, ఇంకా ఇక్కడే ఉన్నావా? త్వరగా బయలుదేరు. వస్తాను. ఊర్వశి, ఊర్వశి, వరాహస్వామి, మీరు చెప్పినట్లే శ్రీదేవి వద్ద శ్రీనివాసునిగా నటించాను. ఆహా, శ్రీదేవి ప్రేమ ఎంతటి గాఢమైంది! అయితే ఇటు శ్రీనివాసుడు ఆ పద్మావతిని కూడా అంతే గాఢంగా ప్రేమిస్తున్నాడు. స్వామి, ఎవరి ప్రేమ సఫలమవుతుంది? శ్రీదేవిదా, పద్మావతిదా? శ్రీనివాసుడు భూమిపై నిలచిపోవాలంటే పద్మావతిని పరిణయమాడవలెను. అలాగైతే ఇన్ని వత్సరాలుగా శ్రీనివాసుని కొరకు కాచుకుని ఉన్న శ్రీదేవి కథో? ముందు ఏం జరగనున్నదో నీవు చూస్తావుగా.
పద్మావతి, ఏమి పద్మనిధి? అక్కడ నీ తల్లిదండ్రులు నీ వివాహానికి ప్రయత్నాలు చేస్తున్నారు, వరుణ్ణి వెతుకుతున్నారు. నాకు దిక్కు తోచటం లేదు పద్మనిధి. వసుదాసుని కోసం ఎదురు చూస్తున్నాను. శ్రీనివాసుని చూసి వస్తానని వెళ్ళినవాడు ఇంకా రాలేదు. అతను వచ్చుటకు ఎందుకు తడవయ్యిందో, అతను ఎప్పటికొస్తాడో. ఏమైనను నీ తల్లిదండ్రులు వరనిర్ణయం చేయుటకు ముందు వసుదాసు రావలను. శ్రీనివాసునితో నీ వివాహ విషయం గురించి మీ తల్లిదండ్రులకు తెలిపి ఒప్పించవలను. ఇప్పుడు ఏమి చెయ్యాలి పద్మనిధి? నాకు భయం వేస్తోంది. ధైర్యంగా ఉండు పద్మావతి, నీకు తప్పకుండా శ్రీనివాసునితో వివాహం జరిగి తీరుతుంది. నీ ఆశ ఖచ్చితంగా నెరవేరుతుంది, నేను చెబుతున్నాను. పద్మనిధి, ఎందుకు ఎందులకి పరిహాసములు? పరిహాసం కాకుంటే మందహాసం రావటం సాధ్యమా? ఏమన్నావు? ఏమైనా అనడానికి ఏం మిగిలింది? అందుకే ఈ నవ్వులు. నోరు ముయ్యండి. ఈ కలి అట్టహాసం ముందు అన్ని పరిహాసాలు పటాపంచలవుతాయి. జాగ్రత్త. మీ నవ్వుల కారణం ఏమిటో చెప్పండి. ముంగేటి కంకణానికి అర్థం కావాలా? అంటే నీ ఉద్దేశం? అవును, శ్రీనివాస పద్మావతుల వివాహం జరగనివ్వను, ఎలాగైనా దాన్ని భగ్నం చేస్తాను అని భేరీ కొట్టారుగా ప్రభు. అయితే ఆ పద్మనిధి వారిద్దరి వివాహం జరిగి తీరుతుందని నొక్కి ఒక్కానికి చెప్తుంది కదా. ఏయ్! నా సంకల్పాన్ని కట్టుపడేందుకు ఆవిడకి ఎంత ధైర్యం? అందుకు ఆవిడని ఏమాత్రం తప్పు పట్టకండి. ఆవిడ మాటలు వింటుంటే శ్రీనివాస పద్మావతుల వివాహం జరుగుట తథ్యమనిపిస్తోంది. ఆపై మీరు అట్టహాసంతో కై కై అనాల్సిందే, అంతే. మూర్ఖులారా, ఈ కలి అంటే ఏమనుకుంటున్నారు? ఆ పద్మనిధి చెప్పిన మాటల్ని కళ్ళ చేస్తాను, చూడండి. ఓం పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, నిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, జోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. ఓం భూః ఓం భౌం స్వాహ మహాం జనః గోపహం తత్సత్తుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మమ ఉపాత దుర్చే ద్వారా శ్రీ పరమేశ్వరి ఇవాళ నీకు ఏమైందో? అహం అహం ఓం అహం 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 ఓం అహం 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 ఓం అహం 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 ఓం అహం అహం. రేయ్ శంఖభట్టు, నేనెవరనో తెలుసా నీకు? వేద బ్రహ్మ జ్యోతిష చూడమని సకల విద్యాశాస్త్ర పారంగత కంకభట్టుని. ఇవాళ నీకేమైంది? మనది కూడా ఒక జన్మేనా? ఏమైందో? ఏమైంది నీకు? నీకేమన్నా పిచ్చెక్కిందా? ఏమైంది చెప్పు. కాదు శంక, భూత భవిష్యత్తు వర్తమానాలన్నీ నీళ్లు తాగినట్టు గట 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 తాగేశాం. 12 రాసుల్లోనూ నవగ్రహాలను కట్టి పడేశాం. మనం చెప్పినట్లుగా వారు వినవలను. అంతటి శక్తి మనది, అంతటి విద్వత్తు మనది. ఇవాళ ఇవాళ ఏమైపోయాం? క్షమంగానే ఉన్నాం కదా. నువ్వు నోరు మూయి చెబుతా. మన విద్యకు తగ్గట్టు ఓ అంతఃపురం, ఓ పట్టపు రాణి, ఉరకలు వేసే ఓ గుర్రం, సుఖంగా ఉండేందుకు ఓ రాణివాసం, హాయిగా నిద్రించుటకు హంసతులికా తలపం, వజ్రాలు వైడూర్యాలు ఏవి? అయ్యా, మనం భూసురోత్తములం. దేశం హితం కోసం యజ్ఞయాగాదులు జరిపించేవారు. అలాంటి మనకు ఈ రాజవైభోగాలు దేనికి? మనం ఏమైనా రాజులమా మంత్రులమా? ఒప్పుకోను. వారికన్నా మనమేం తక్కువ కాదు. ఆ రాజాదిరాజుల కన్నా బుద్ధిలో శక్తిలో మనమే ఎక్కువ. మూర్ఖ, చూడు, రేపు శత్రువులు దండెత్తొచ్చి నీ ఇంటి వాకిలి తడితే అప్పుడు నువ్వు గడగడగడగడ వణుకుతూ మూలకు వస్తుంటావు. నాడు మనకు రక్షణ ఇచ్చేది ఎవరు? మహారాజు. అందువల్ల ఇక్కడ యుక్తి కన్నా శక్తే లేదు. మూర్ఖ, నేనా? నువ్వే. సరిగ్గా విను. ఆ ఆకాశరాజుకి మన పైన, మన జ్యోతిష్యం పైన అపారమైన గౌరవం ఉంది, నమ్మకం ఉంది. మనం ఈ గాంధార ప్రభు చంద్రసేనుని జాతకం వారికి చూపించి
వీరి జాతకం అద్భుతంగా ఉంది. వీరు మీ అల్లుడగుటకు యోగ్యుడైన వరుడని సూచిస్తే అందుకు వారు ఒప్పుకుంటారు. ఆకాశరాజు నుంచి మనకు ధన కనక వస్తు వైభవాలు యథేచ్ఛగా దక్కుతాయి. ఇటు చంద్రసేనుని వద్ద ధన కనకాలు జడివానలా కురుస్తాయి. ఎలా ఉంది? కాదయ్యా, మొదకే ఆ చంద్రసేనుడు సురాపానానికి దాసుడు. అటువంటి వాణ్ణి ఇతని జాతకం ఉత్తమమైందని మనం చెబితే మనం ఆత్మద్రోహం అని ఎంచుకున్న వాళ్ళం అవుతాం కదా. సత్యము తెలిపి పేదరికం అనుభవించుట కన్నా నిజం దాచి సుఖం అనుభవించుట మేలు కదా. మొన్న ఆ దేవకన్యలు మన తాట వచ్చాక నా దేహం నుద్దు అయ్యింది. ఇంకా బుద్ధి రాకుండా నేడు నీ మాటలు వింటే నాకు నరకమే ప్రాప్తి అవుతుంది. నేను దీనికి నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను. ఒప్పుకోవా? ఒప్పుకోను. నేను ఒప్పించేదను. ఇక నా దారికి వచ్చావా? ఇక మన దారి మన గురి ఒక్కటే. చూడయ్యా, ఇక మనకి సంపద కావాలి, సుఖం కావాలి, రాజవైభవాలు కావాలి. ఆ పద్మావతికి వరుడుగా ఎవరొస్తే మనకేమిటి? ఇక మన ఇద్దరికి సంపద కావాలి. ప్రభు, మీకు ఇంతటి మరుపు ఉండరాదు. మరుప? అంతటి మరుపు మాకెక్కడుంది దేవి? చూచితిరా, మన కుమార్తె వివాహం గురించి ఏమాత్రం చింతయే లేదు మీకు. చింతించవలదు దేవి. పండితులకు విషయం తెలియజేశాం. వారు ఉత్తముడైన వరుణ్ణే వెతుకుతారు. శ్రేరస్తు శ్రేరస్తు, శుభమస్తు శుభమస్తు. అదిగో ప్రత్యక్షమైపోయారు. రండి పండితులారా, రండి, ఆసీనులు కండి. ఏమైనా విశేషమున్నదా? విశేష కారణం లేకుండా ఇంతటి అసమయంలో తమ దర్శనార్థం వస్తామా మహాప్రభు? శుభమస్తు శుభమస్తు. మేము శుభ సమాచారాన్నే తీసుకొచ్చాం మహాప్రభు. పదే పదే మీ నోటి వెంట శ్రీరస్తు శుభమస్తు అనే శుభవాక్యాలు వస్తున్నాయంటే మా రాకుమారి వివాహ విషయమే అయి ఉంటుంది. శ్రీరస్తు శ్రీరస్తు సరిగ్గా ఊహించారు మహాప్రభు. శుభమస్తు శుభమస్తు. ఖచ్చితంగా మేము రాజకుమారి వివాహ విషయం గురించి మాట్లాడడానికే వచ్చాం. అలాగా? మా కుమార్తె వివాహ విషయమా? సరైన వరుణ్ణి వెతికి పెట్టారా? అవును మహారాణి, మీ ఘనతకు తగిన వరుణ్ణే వెతికాం. మీ ప్రతిష్టకు, మీ అంతస్తుకు, మీ సంపత్తుకు సరితూగగల వరుడు. ఎవరతను? ఎక్కడివాడు? ఏ రాజుగారి కుమారుడు? త్వరగా చెప్పండి పురోహితులారా. అతడు ధీరుడేనా? అవును. సూర్యుడేనా? అవును. సుందరుడేనా? అవును. సత్కుల సంజాతుడేనా? అవును అవును అవును. మహాప్రభు, అన్నిటికన్నా మిన్నగా అతడు శ్రీమంతుడు. మా జాతకం ప్రకారం అతను అన్ని రీతులుగా మీ అల్లుడగుటకు మహాయోగ్యుడు. గాంధార దేశపు సూర్యవంశ రాజకుమారుడు చంద్రసేనుడు, సువిశాల దేశానికి అధిపతి. గాంధార దేశపు రాజవంశం అంటే చాలా ప్రసిద్ధమే. అయితే ఈ చంద్రసేనును గూర్చే నాకంతగా తెలియదు. అతని జాతకం గొప్ప అద్భుతంగా ఉంది. మన రాకుమారి జాతకంతో పాలూతేనే కలిసినట్లుంది మహాప్రభు. అంతేకాదు, మీరంటే వారికి అపారమైన గౌరవం. మా జ్యోతిష జ్ఞానమును మీరు నమ్మినట్లయితే ఇంతకు మించి ఉత్తమవరుడు మరెక్కడా దొరకడు మహాప్రభు. ఆహా, ఎంతటి ఆనందకరమైన విషయాన్ని తెలిపారు. మహాప్రసాదం. మీరెందుకు నిరాశ చెందుతారు? మీరు తీసుకోండి. అయ్యప్పండి, పాపం ఆనందపడతాడు. ధన్యుణ్ణి మహాప్రభు. ఈ వివాహం గనక జరిగితే మీరు కోరుకున్నది ఇస్తాం. ఆలస్యం చేయకండి, వెంటనే బయలుదేరండి. వివాహం నిశ్చయం చేసుకునే రండి.
మీ ప్రయాణానికి కావలసిన సన్నాహాలు చేయమని మంత్రివర్యులకు తెలియజేస్తాను. శ్రీరస్తు శ్రీరస్తు, నేడే ఈ క్షణమే బయలుదేరతా మహాప్రభు. శుభమస్తు శుభమస్తు, శుభవార్తతోనే మేము తిరిగి వస్తాం. అనుజ్ఞ ఇవ్వండి ప్రభు. శుభం భూయాత్. కంకభట్టు కంకబట్టు అహం అహం ఓం అహం 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 ఓం అహం 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 అహం. అలాగా? అవునే. జలజ వనజ సుమతి, ఏమిటే, ఏమైంది? చూశారటే ఆ పండితుల చేష్టల్ని? ఇప్పటి వరకు ఒక రీతిలో ఉన్నారు, ఇప్పుడు చూస్తే మన రాకుమారికి వివాహం చెయ్యాలని బయలుదేరారు. మన మహారాజు గారు వీరి మాటలు విని మన రాకుమారికి వివాహం నిశ్చయం చేస్తే ఏమిటి గతి? పాపం, రాకుమారి గారు వేరే వ్యక్తిని ప్రేమిస్తున్నారు. అవునవును. వారికి సహాయం చేసేవారెవరే? ఈ పండితులని ఆ వరుణ్ణి చూసేందుకు విడువనే కూడదు. అలాగైతే ఏం చెయ్యాలంటావ్? మనం ఏమైనా చేస్తే మహారాజు గారు కోపించి మనకు శిక్ష విధిస్తే? మహారాజు గారికి తెలిసినప్పుడు కదా. అవును, మనం ఉపాయంతో ఆ పండితుల్ని ఆపడానికి ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలో ఆ ఉపాయాన్ని నువ్వే చెప్పాలి. చెప్పు. నేనా? ఓయ్, నేనప్పుడే ఉపాయాన్ని కనిపెట్టేశాను. ఏంటి అది? చెప్పు. భలే మంచి ఉపాయం, అలాగే చేద్దాం. ఏంటి, వెళదామా? అహం అహం ఓం అహం 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 ఓం అహం అహం. అయ్యా శంక, కంక, మన అదృష్టకాలం కలిసి వచ్చిందయ్యా. అవునవును. ఈ వివాహం అయితే ఆకాశరాజు వారు మనం కోరిందల్లా ఇస్తారు. చంద్రసేనుడైతే మనల్ని సువర్ణ రాశిలో ముంచెత్తుతాడు కదయ్యా. అవును, మనం ఏం కోరుకుందాం? ఏం కోరుకోవాలి? భాండారాన్ని అడిగేద్దాం. ఆకాశరాజు ఒప్పుకుంటే నేను సింహాసనాన్నే అడిగేస్తా. సింహాసనం, భాండారం ఈ రెండు మనం అయిపోయిన మీద మనల్ని అడ్డుకునే వారు ఎవరుంటారయ్యా? ఎవరు ఉండరు. ఏమైంది? ఏమైందయ్యా? ఏమైంది? ఈ రెండు మనం అయిపోయిన మీదట ఇక నేను పెళ్లి చేసుకోవాలి కదా. ఈ బ్రహ్మచర్య జీవనం ఇక సాలించేస్తా. కంక, ఈ విషయాన్ని ఇంతకాలం నేను మర్చిపోయానేమిటి? నేను కూడా వివాహం చేసుకుంటా. ఏమిటి? కన్యలారా, మీ ఆగమనమునకు గల కారణమేమి? అయ్యయ్యో, ఏడవకండి. మీరలా రాగాలు తీస్తే చుట్టుపక్కల వాళ్ళు మా గురించి అపార్థం చేసుకుంటారు. మా గురించి దుష్ప్రచారం చేస్తారు బాలికలారా. అవును, ఏడవకండి కన్యలారా. సంపదకు ఆశపడి మా ముద్దుల పట్టిని వీడికిచ్చి వివాహం చేయమంటారా? ఈ గాంధారరాజు చంద్రసేనునితో నీ వివాహాన్ని నిశ్చయించాను.